మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. న్యూమరాలజీలో ఎక్కడా కూడా మనకి పేరు చివర ఎస్‌హెచ్ ఉండకూడదని కానీ, హెచ్ ఉండకూడదని కానీ, ఎన్‌లు ఉండకూడదని కానీ ఇలా ఉండదండి. ఉండదు. ఎందుకు అంటే మీరు ఇంగ్లీష్‌లో ఏ పేరైనా తీసుకోండి. దాని ఒరిజినల్ స్పెల్లింగ్ అలాగే ఉంటుంది. మనకి ఇప్పుడు డిజిటల్ ఇది అయ్యి ప్రతీదీ కంప్యూటరైజ్ అయినప్పుడు మనం ఒక పేరుని అంటే మాన్యువల్‌గా ఫీడ్ చేసి పెడితే ఓకే అండి. బట్ మనం ఒకటి కొడుతుంటే పేరు మొత్తం స్పెల్లింగ్ వచ్చేస్తుంది చూడండి ఒక్కోసారి. లాంగ్వేజ్‌కి కనుక ఉన్నప్పుడు, అలా వచ్చినప్పుడు దాంట్లో అది మీకు యాజ్ ఇట్ ఈస్‌గా ఇస్తుంది కానీ వేరేగా ఇవ్వదు. అటువంటప్పుడు నేను మిమ్మల్ని భయపెట్టాలని మీ పేరు ఎస్‌హెచ్‌తో ఎండ్ అయ్యిందా? అమ్మాయిలకి ఎస్‌హెచ్ రాదండి. జనరల్‌గా రాదు. వచ్చినా కూడా ఏదో పేరు మధ్యలో వస్తుంది. సుష్మ అంతే. ఇంకెక్కడా రాదు. అబ్బాయిలకి మాత్రం వస్తూనే ఉంటాయండి. బ్రహ్మాండమైన పేర్లు ఉన్నాయి, వస్తూనే ఉంటాయి. ఎస్‌హెచ్‌తో పేర్లు రావు అని అంటే మరి ఎంతకాలం ఉన్న రమేష్, మహేష్, సురేష్, భవేష్, వెంకటేష్ ఏమైపోవాలండి? రజనీష్ ఏమవ్వాలి వీళ్ళన్నీ? వీళ్ళెవరు బాగాలేదా? ఎస్‌హెచ్‌తో పేరు పెట్టుకున్నందుకు వీళ్ళెవరు బాగాలేదా చెప్పండి. మనిషి అన్నాక జీవితంలో కష్టాలొస్తాయి. ఎందుకు అంటారేమో. మన డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్న ఫ్రీక్వెన్సీ నెగెటివ్ ఫోల్డ్‌లోకి వెళ్ళినప్పుడు కోటీశ్వరుడైనా సరే కష్టపడాలి. ఆఖరికి ఎంతమందో చార్ట్స్ చూసి చెప్పే నేనైనా సరే నా డేట్ ఆఫ్ బర్త్ కనుక నెగెటివ్ ఫోల్డ్‌లోకి వెళ్ళినప్పుడు నేను ఇబ్బంది పడాల్సిందే. అలా నెగెటివ్ ఫోల్డ్‌లోకి వెళ్ళంగానే నేను నా పేరు మార్చేసుకుంటే ఎలా? ఫైండ్ ఔట్ చేసుకోవాలి. నెగెటివ్ ఫోల్డ్‌లోకి వెళ్ళింది. ఎంతకాలం ఉంటుంది? ఒక స్పాన్ ఉంటుందండి. ఒక నెగెటివ్ ఫీల్డ్ మీకు దాని రెజొనెన్స్ కానీ, దాని పవర్ కానీ ఒక సంవత్సరం బట్టి 7 ఏళ్ల దాకా ఉంటుంది. అటువంటప్పుడు ఈ 7 ఇయర్స్ కోసమో, 1 ఇయర్ కోసమో మనం మొత్తాన్ని గెజిట్‌లో మార్చేయలేం కదా! దీనికి పద్ధతి ఉంటుంది. అందుకని పేరులో చివర్లో ఎస్‌హెచ్‌లు ఉంటే జీవితం వేస్ట్ అనే ఒక స్టేట్మెంట్ తప్పు. మధ్యలో ఎస్‌హెచ్ వచ్చినా లైఫ్ బాగుండదు అని చెప్పడం తప్పు. ఎందుకు అంటే మన దగ్గర ఉన్న ప్రతి పేరు కన్‌స్ట్రక్షను అలాగే ఉంది. మధ్యలో అన్నా ఎస్‌హెచ్ రావాలి. లేకపోతే చివరన్నా ఎస్‌హెచ్ రావాలి. రాకపోతే పేర్లు కన్‌స్ట్రక్ట్ కావు. అవి లేకుండా పేర్లు అంటారనుకోండి, అటు ఇటు కాని పేర్లు అంటాం కదా! అలా ఉంటాయి. మరి వాటిల్లో బలం ఎలా ఉంటుంది? మన పేరులో బలం తగ్గినప్పుడు ఆటోమేటిక్‌గా మన నంబర్ ఫోల్డ్ అంతా కూడా నెగెటివ్‌లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది మన పేరులో బలం తగ్గకుండా చూసుకోవాలి. దానికి ఏం చేయాలి? అది ఫాలో అయితే సరిపోతుంది. విశేషం ఏంటంటే మన పేరుని మనం తప్ప మనం అనుకోం. నా పేరు ఇది అని ఎప్పుడన్నా మీరు రోజుకి ఒక 100 సార్లు, 10 సార్లు అనుకుంటారా? అనుకోరు. మీ పేరు నేను పిలిస్తేనో, ఇంకెవరన్నా పిలిస్తేనో పలుకుతారు మీరు. అంటే మీ డ్యూటీ ఎంతసేపు ఏంటి? అవతల వాళ్ళు పిలిస్తే మీరు అంటాం. యెస్ అంటాం. అడిగింది చేయటం. అడిగింది చెప్పటం. అంతే కదండీ! అంటే ఓ రకంగా ఈ పనంతా జరగాలి అంటే అవతల వాళ్ళు మనని పిలవాలి. పిలవాలి అంటే వాళ్ళకున్న సోర్స్ మన పేరు కాబట్టి. దీనికే ఇంత ఇంపార్టెన్సా అని మీరు అనుకుంటే ఒకసారి ఆలోచించి చూడండి. ప్రపంచంలో ఏ మనిషికి పేరు లేదండి. అప్పుడు ప్రపంచం ఎలా ఉంటుందో ఆలోచించండి. అలాగే పేర్లు రిపీట్ అవుతూనే ఉంటాయండి. కొత్త పేర్లు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? ఇప్పుడు కాదు. వందల ఏళ్ల నుంచి పేర్లు అలాగే రిపీట్ అవుతూనే ఉన్నాయి. కొత్తది కాబట్టి ఏమన్నా కొంచెం మారుస్తామేమో. అంతకు మించి ఇంకేం జరగదు. వాటిల్లోంచే మనం తీయాలి. ఆ పేరుని తీసి సెలెక్ట్ చేసినప్పుడు కూడా లైఫ్‌లో ఇది ఎప్పుడో ఒకప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్‌లో నంబర్‌లు నెగెటివ్ ఫోల్డ్‌లోకి వెళ్ళినప్పుడు మీరు తగ్గాల్సిందే. ఇబ్బంది పడాల్సిందే. ఫ్రీక్వెన్సీ అయిపోయేదాకా. ఏ ఫ్రీక్వెన్సీ కూడా మీకు కంటిన్యూస్‌గా ఉండదండి. ఎక్కడో వెరీ రేర్ అకేషన్స్‌లో తప్ప ఎప్పుడు కంటిన్యూ కాదు. కాబట్టి మా అబ్బాయి పేరు చివర ఎస్‌హెచ్ ఉంది. వాడికి వివాహం కావట్లేదు. మా పిల్లాడి పేరులో ఎస్‌హెచ్ ఉంది. ఇది నెగెటివ్ అంటున్నారు. మా పిల్లవాడి పేరులో ఎస్‌హెచ్ జాయిన్ చేశారు. ఇదేమన్నా అవుతుందా? అలాంటివి ఉండవండి. పేరు కన్‌స్ట్రక్షన్‌లోనే ఎస్‌హెచ్ ఉన్నప్పుడు మీరు ఏమీ వర్రీ అవ్వక్కర్లేదు.
ఇన్ కేస్ నిజంగానే మీ నెంబర్స్ మిమ్మల్ని నెగెటివ్ ఫోల్డ్‌లోకి తీసుకెళ్ళినప్పుడు, అది తగ్గించుకోవటానికి మనం ఏదైనా ఒకటి ఫాలో అయితే బావుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.